అక్బర్ చక్రవర్తి భార్యలలో ఒక రాణి పరమ గయ్యాలి. ఆమె మీద అక్బర్కు చాలా ఫిర్యాదులు అందాయి. ఒకనాడైతే ఆమె అక్బర్తోని చాలా మొరటుగా మాట్లాడింది. దాంతో ఆయనకు విపరీతమైన కోపం వచ్చి, నువ్వు వెంటనే మీ పుట్టింటికి వెళ్ళిపో అని ఆజ్ఞాపించాడు. ఆవేశంలో ఏదో అంది. కానీ ఆయన వెళ్ళిపోమనేసరికి ఒక్కసారిగా దుఃఖం పెళ్ళుబిక్కి వచ్చింది. నా మాటలకు చేతలకు సిగ్గుపడుతున్నా, దయచేసి నన్ను క్షమించి మా పుట్టింటికి పంపొద్దు అని వేడుకుందామే. అక్బర్కు కూడా జాలి కలిగింది. కానీ ఇచ్చిన ఆజ్ఞను ఉపసంహరించడం ఎట్లా? అందుకే నువ్వు వెళ్ళేటప్పుడు నీకు అన్నింటికంటే ఇష్టమైన దాన్ని తీసుకువెళ్ళొచ్చు అని కొంచెం సడలించాడు. చక్రవర్తి తనని క్షమించాడని తనకి అర్థమైంది. కానీ ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ఆమెకు బీర్బల్ గుర్తొచ్చాడు. అతని సహాయం కోరాలనుకుంది. కానీ ఆమె అతన్ని కూడా గతంలో ఎన్నోసార్లు దూషించింది. ఏ ముఖం పెట్టుకుని అడగగలదు? ఏది ఏమైనప్పటికీ ఆమె అతనికి కబురు పంపించగానే వచ్చాడు. బీర్బల్, నాకు నీ సహాయం అత్యవసరంగా కావాలి. కానీ నిన్ను సహాయం అర్థించడానికి సిగ్గుపడుతున్నా అంది పశ్చాత్తాపం నిండిన స్వరంతో. బేగం సాహేబా, గతం మర్చిపోండి. దయచేసి నేను మీకు చేయగల సహాయం ఏమిటో చెప్పండి అన్నాడు బీర్బల్ సహృదయంతో. ఆమె జరిగినదంతా పోసగుచ్చినట్లు వివరించింది. బీర్బల్ అంతా విని కొంచెంసేపు ఆలోచించి, ఇలా చేయండి అని ఆమెకు గుసగుసగా చెప్పాడు. ఆ బేగం ఆ సలహాతో ఎంతో సంతోషించింది. తర్వాత ఆమె ఆ సాయంకాలం తాను ఈ రాత్రికే వెళ్ళిపోతున్నానని, ఈ సాయంత్రం చివరిసారిగా తన ఆతిథ్యం స్వీకరించమని అక్బర్కు కబురు పంపింది. ఆ ప్రకారమే ఆమె మందిరానికి వచ్చాడు అక్బర్. నా సామాన్లన్నీ సర్దుకున్నాను. ఈ సర్బత్తు మీకోసం ప్రత్యేకంగా తయారు చేశాను. దయచేసి తాగండి అని అడిగింది బేగం. బేగం తన ఆజ్ఞ ప్రకారం వెళ్ళిపోతున్నందుకు సంతోషించిన అక్బర్ ఆమె ఇచ్చిన సర్బత్తు తాగాడు. కొద్దిసేపట్లోనే మైకం కమ్మినట్లై మొత్తుగా నిద్రపోయాడు. అప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్న బేగం నిద్రపోతున్న అక్బర్ను పలికీలోకి చేర్చింది నౌకర్లతో. తాను కూడా ఎక్కి కూర్చుని పుట్టింటికి ప్రయాణమైంది. మరునాడు పొద్దున్న మెలకు వచ్చిన అక్బర్కు పరిసరాలన్నీ కొత్తగా కనిపించడంతో, ఏంటిది, నేను ఎక్కడున్నాను అన్నాడు ఆశ్చర్యంగా. అతన్ని కనిపెట్టుకుని ఉన్న బేగం, మందిరంలోనే ఉన్నారు ప్రభు అంది. కానీ ఇది మా మందిరం కాదే అన్నాడు అక్బర్ సందేహంగా కిటికీలోంచి బయటకు చూస్తూ. ప్రభు, మీరు నన్ను మా పుట్టింటికి నాకత్యంత ప్రీతిపాత్రమైన దాన్ని తీసుకుని పొమ్మన్నారు కదా. నాకత్యంత ఇష్టమైంది మీరే, కాబట్టి మిమ్మల్ని తీసుకుని మా పుట్టింటికి వచ్చాను అంది. ఆ మాటలకు ఆయన కోపం పోయింది. బీర్బల్ తప్ప ఆమెకు ఇలాంటి సలహా మరెవరూ ఇచ్చి ఉండరని గ్రహించిన ఆయన నవ్వుకున్నాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.